కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టాలీవుడ్ కు మరోసారి గట్టి షాక్ తగిలింది. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు, కేసు నమోదు కావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫేమస్ కొరియోగ్రాఫర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను తల దించుకునేలా చేస్తోంది. మలయాళ సినీ పరిశ్రమను ఓవైపు జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తున్న సమయంలో ప్రతి ఇండస్ట్రీలోనూ అలాంటి కమిటీకి డిమాండ్స్ పెరుగుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్న వేళ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావటం టాలీవుడ్ కు గట్టి షాక్ తగినట్లయింది. జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేసే మరో కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2019లో జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది బాధితురాలు. ఓసారి ముంబై వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించాడని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు తెలిపింది. టాలీవుడ్ దాటికి కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బిజీ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. ఇటీవల తిరు చిత్రబలం సినిమాలో డాన్స్ కంపోజిషన్స్ కు నేషనల్ అవార్డు విన్నర్ గా ఎంపికయ్యాడు. ఇదే స్పీడ్ లో గత ఎన్నికల్లో జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదుగుతున్న టైంలో జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావటం తెలుగు సినీ పరిశ్రమను కలవరపరుస్తోంది. పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.